హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా దొండకాయ మొక్కను ఎలా పెంచాలో తెలుసుకుందాం. జనరల్గా దొండకాయ తీగ జాతికి చెందిన మొక్క. సో కాకరకాయ చిక్కుడుకాయలానే ఇది కూడా క్రీపర్ ప్లాంట్. దొండకాయ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్. మన తెలుగు రాష్ట్రాల్లో ఫంక్షన్ ఏదైనా మ్యాక్సిమం దొండకాయ ఫ్రై డెఫినెట్గా పెడతారు. క్రిస్పీగా వేయించి దాన్ని తగ్గట్టు ఫ్లేవర్ అండ్ జీడిపప్పు యాడ్ చేయడంతో ఎవరు నో అని చెప్పరు. అలానే దొండకాయ జస్ట్ ఫ్రైగానే కాకుండా పచ్చడి, కర్రీ అండ్ పులుసులా కూడా చేసుకుంటారు. మరి మీరు ఎక్కువ దేని ఫేవరెట్ కామెంట్స్లో చెప్పండి. దొండకాయ వల్ల మనకి చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అండ్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. విటమిన్ ఏ, సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే హార్ట్ అండ్ లివర్ని హెల్తీగా ఉంచుతుంది అండ్ మెయిన్గా బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది. దొండకాయ మొక్కను పెంచడానికి ఐడియల్ గ్రో బ్యాగ్ అయితే 24x24 సైజ్. బట్ నేను చిన్నగా స్టార్ట్ చేద్దామని 12x15 సైజ్ ప్లాంట్ గ్రో బ్యాగ్ విత్ వాటర్ డ్రైన్ అవడానికి ప్రాపర్గా హోల్స్ ఉన్నవి తీసుకున్నా. కొంచెం పెద్దగా పెంచుకోవాలనుకున్న వాళ్ళకి 24x24 సైజ్ బ్యాగ్ ప్రిఫరబుల్. ఇక దొండకాయ మొక్కని సీడ్స్ కంటే కటింగ్స్ అంటే స్టెమ్ పీసెస్ విత్ నోట్స్తో పెడితే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ స్టెమ్ పీస్ మనకి దగ్గరలో ఉన్న నర్సరీస్లో దొరుకుతాయి లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ప్రాపర్ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్ యూస్ చేసే కంపెనీ నుంచి పర్చేస్ చేసుకోండి. మోస్ట్లీ నర్సరీ నుంచి తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ ప్లాంట్ గ్రో బ్యాగ్లో మిక్సీలా ఫిల్ చేశాక స్టెమ్ కటింగ్ని ఇలా జాగ్రత్తగా సాయిల్లో ప్లాంట్ చేయండి. ఇలా స్టెమ్ పెట్టే ముందు జెంటిల్ వాటరింగ్ చేసి సాయిల్ని మాయిస్ట్గా పెట్టండి. అండ్ వన్స్ ప్లాంట్ చేశాక సపోర్ట్కి స్టిక్ ఏమైనా పెట్టండి. అలాగే ప్లాంట్ బాగా గ్రో అవుతున్నప్పుడు నెట్ సపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఒక క్రీపర్ ప్లాంట్ కాబట్టి నెట్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. దొండకాయ ప్లాంట్కి దాదాపుగా 6 నుంచి 7 గంటలు డైరెక్ట్ సన్లైట్ అనేది కంపల్సరీ. అండ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కన్సిస్టెంట్ వాటరింగ్ చేస్తే చాలు, ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకండి. ఇంకా ఆల్మోస్ట్ 3 to 4 monthsలో ఫ్రూట్స్ వచ్చి హార్వెస్ట్కి రెడీ అవుతుంది. అంతే, ఇలా సింపుల్గా మన టెర్రస్లో దొండకాయ ప్లాంట్ని పెంచుకొని ఆర్గానిక్గా ఫ్రెష్గా మనం యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.